నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపేట గ్రామ శివారు ప్రాంతంలో పులి ఉందన్న సమాచారంతో గ్రామస్తులు భయాందోళన. నెల్లూరులో ఏసీ బస్ షెల్టర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆత్మకూరులో విద్యుత్ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం కొత్తపేట గ్రామ శివారు ప్రాంతంలో పులి ఉందన్న సమాచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో మచ్చలతో ఉన్న అటవీ జంతువు కనపడిందంటూ గ్రామంలో చర్చనీయాంశమైంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని అటవీ జంతువు సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి పాదముద్రల సేకరణకు ప్రయత్నించగా ఆనవాళ్లు లభించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. గ్రామంలో నరసింహారావు అనే వ్యక్తి తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా అటవీ జంతువు ఒక్కసారిగా భీకరంగా గాండ్రించడంతో భయంతో పరుగులు తీసే క్రమంలో గాయపడ్డారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఏ జంతువు అనేది నిర్ధారణ అవుతుందని అటవీ శాఖ అధికారులు ఆ దిశగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు. తర్వాత రోజు వేరే అక్కడ కానీ వచ్చింది జొన్న కూడా ఆ మట్టి భయపడి పడిపోయింది. తీసుకొని వచ్చింది మళ్ళా రోజు ఏం కనపడి తీయలేదు. చెప్పు, నువ్వు మాటలు రికార్డ్ చేస్తున్నావులే. నిజమేనా అంటుండ్రు, ఏం తెలుసు, మనమేమో చూడలే చేయలేదు. దొడ్డి ఆయన తెల్లదాను గోట్ల కాడికి వస్తుందట. అప్పుడు డబ్బా పట్టుకుని అటు పోయిందంట. ఆడ కానొచ్చినదని చెప్తుండ్రు. ముందు రోజు అంతగా ముందు రోజు మనిషి ఆడ మనిషి చూసింది దొడ్డి కదా. ఒకరోజు ఆ పల్లి తోటలో అక్కడ ఎంగలపాలెం పోయి దోవలో ఒక తోటల్లో ఒక కానీ వచ్చిందంట. ఇంకా మనమేమో చూడలే చేయలేదు. బలికాడికి పుట్టినండి అక్కడ బలికి పెట్టి దొడ్డికి పోయింది. దొడ్డికి పోతే ఆ దొడ్డి పుట్టిన కాడికి వచ్చిందంట. వచ్చి గాంధించి దొచ్చంతా లేపి పైకి చూసినట్టే చేసిందంట. వాడి పుట్టి నుండి ఇలాగెత్త కానా పడి మోన్ నెబ్బట్టింది. సైకిల్ వేసింది నెల్లూరులోని 26వ డివిజన్ అయ్యప్పగుడి సెంటర్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని హంగులతో ఏర్పాటైన ఏసీ బస్టాండ్ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, దివ్యాంగులైన సయ్యద్ ఖాదర్ పాషా, మంద సుకుమార్ల చేత ప్రారంభోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని, పల్లెలు నగరాలు అనే తేడా లేకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో భాగంగా నేడు నెల్లూరు నగరంలో 5 బస్ షెల్టర్లు ప్రారంభం చేసుకోవడం జరిగిందని చెప్పారు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ ప్రయాణికులు బస్సుల కోసం, ఆటోల కోసం ఎండలో నిలబడకుండా మంచి ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందించాలని చేసిన మంచి ఆలోచన నేడు కార్యరూపం దాల్చి 5 బస్టాండ్లను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నంది మండలం భానుశ్రీ, డివిజన్ స్థాయి నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో చక్కటి అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లోని పల్లెల నగరాల తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్లో ఉండే నగరాలు దేశాన్ని తలదనే నగరాలుగా ఉండాలని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలలుగా చేపడుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి ఏకైక రాజధాని, అద్భుత రాజధాని, పోలవరం సాధన, మన బిడ్డలకు ఉద్యోగాలు, పరిశ్రమలని ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ముందుకు వెళ్ళేదానికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. ముఖ్యంగా
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఒక మంచి ఆలోచన చేసి నెల్లూరు నగరంలో ఏసీ బస్ షెల్టర్లు ఉండాలా, ఆ బస్సుల కోసం ఆటోల కోసం వేచి చూసే ఆ యొక్క ప్రయాణికులు ఎండలో కాకుండా వారికి ఒక చక్కటి వస్తువులతో ఏసీ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని మూలన పడేసిన పరిస్థితి. ఈరోజు దేవుడి దయ వల్ల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దయ వల్ల ఈనాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజలందరి దయ వల్ల మూడోసారి నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5 ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభించారు. అయ్యప్ప గుడి, కరెంట్ ఆఫీస్ సెంటర్, అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం పెద్ద హాస్పిటల్ వద్ద, అదేవిధంగా శబరి శ్రీరామ క్షేత్రం, మద్రాసు బస్టాండ్, ఏసీ కూరగాయల మార్కెట్, ఈ యొక్క ప్రాంతాల్లో 5 ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభోత్సవం. అయ్యప్ప గుడి వద్ద నేను అతిథిగా పాల్గొని, ఈ డివిజన్ కార్పొరేటర్ కూడా అతిథిగా పాల్గొని 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దివ్యాంగుడు సయ్యద్ కాదర్ బాషా చేతుల మీదుగా, 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దివ్యాంగుడు సయ్యద్ కాదర్ బాషా చేతుల మీదుగా ఈ యొక్క బస్ షెల్టర్ని ప్రారంభించడం జరిగింది. దానిలో మరో ముఖ్య అతిథిగా కుమార్, మరో దివ్యాంగుడు పాల్గొన్నారు. ఈరోజు ఆ దివ్యాంగుల చేత, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ఆ నాయకుల, ఆ కార్యకర్తల చేతుల మీదుగా ఈ యొక్క ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభింపజేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇదే విధంగా ముందుకు సాగుతామని మనవి చేస్తూ, మరోసారి ఒక చక్కటి ఆలోచన చేసిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆత్మకూరు పట్టణంలోని డిఈ విద్యుత్ కార్యాలయం ఎదుట యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు శివయ్య మాట్లాడుతూ, ఉద్యోగుల, కార్మికుల ఆధ్వర్యంలో చలివేంద్రంను ఏర్పాటు చేశామని, కార్యాలయానికి వచ్చే వినియోగదారులకు, ఉద్యోగస్తులకు దాహత్తుని తీర్చడంలో ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని, కొన్ని సంవత్సరాలుగా యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. మొదటి రోజున మజ్జిగతో చలివేంద్రాన్ని ప్రారంభించామని, ఎండతాపం ముగిసే వరకు నీటి చలివేంద్రం కొనసాగుతుందని, ఈ చలివేంద్రాన్ని అధికారులు, ఉద్యోగస్తులు, కార్మికులు కలిసి ప్రారంభించినట్లు తెలిపారు. तुम्हें रिवर्स आने क्या वजह ओके एकला అట్టే ఉన్నాడు సార్, ఒక్క నిమిషం. పానీ లేవు, పానీ జి శివప్రసాద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు ఆత్మకూరు డివిజన్ ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేటటువంటి వినియోగదారులు, ప్రజలు, ఇక్కడ ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా ఈ ఎండ తీవ్రతలో తట్టుకునే దానికోసంగా ఈ వేసవి కాలంలో మంచినీళ్ళ యొక్క ఆవశ్యకతను గుర్తించి ఆ అవసరాన్ని తీర్చే పద్ధతిలో ఈ 2 యూనియన్లు సంయుక్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రం ఇది కంటిన్యూ యూనియన్ కమిటీగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆఫీసు కట్టక ముందు రెంటెడ్ ఆఫీసుగా ఉన్న సమయంలో 2009 నుంచి కూడా ఆ రెంటెడ్ ఆఫీసు దగ్గర డివిజన్ కార్యాలయం ముందు ఇదే విధంగా మంచినీటి సర్వేని కొనసాగించినటువంటి ఆనవాయితీ సిఐటికి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆఫీసు నిర్వహణ కట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ నిర్వహణని ప్రారంభించాం. ఈ ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని ఇట్టే దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేదానికి పిలిచిన వెంటనే వచ్చి ప్రారంభించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
గారికి, అదేవిధంగా ఏడీ గారికి, అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి ఏఈలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డివిజన్లో ఉన్నటువంటి మిగతా కార్మిక సంఘ నాయకులందరినీ కూడా ఆహ్వానించాం. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సిఐటిని అభినందిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆకాంక్షని తెలియజేశారు. ఆ రకంగా ఇచ్చేసి వాళ్ళు సంఘీభావం తెలిపినటువంటి కార్మిక సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇంధన జయకృష్ణ చంటి పిల్లలకు స్టార్ కిడ్స్ హాస్పిటల్ స్థాపించి అనేక సేవలు అందించారు. వైద్యులు దేవునితో సమానమైతే వృత్తే దైవంగా భావించి హాస్పిటల్లో ఆయన కుమారుడు డాక్టర్ లక్ష్మీనారాయణ సేవ స్ఫూర్తి అభినందనీయం. పిల్లల పట్ల ఆప్యాయత, బుజ్జగింపులతో, సహచరులతో సమన్వయం, సిబ్బందితో కలిసి పనిచేసే తత్వం, అందరి మన్ననలు పొందుతున్న దయాహృదయశీలుడు జిల్లాలో నలుమూలల నుండి, ఏజెన్సీ ప్రాంతాల నుండి దివిలి గ్రామానికి స్టార్ కిడ్స్ హాస్పిటల్ కు తరలిస్తుంటారు. పిల్లలను సంపూర్ణ ఆరోగ్యంగా పంపడమే ఆయన లక్ష్యం. ఆయనే డాక్టర్ లక్ష్మీనారాయణ. చిన్నపిల్లల వైద్య నిపుణులు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండల దివిలి గ్రామంలో స్టార్ కిడ్స్ హాస్పిటల్ పిల్లలకు ఒక ప్రత్యేకత. డాక్టర్ లక్ష్మీనారాయణ చిన్నపిల్లల వైద్య నిపుణులు గారి సొంత హాస్పిటల్ అయిన ఉద్యోగ బాధ్యతగా హాస్పిటల్లో ఓ ప్రత్యేకత సంతరించుకుంది. డాక్టర్ పర్యవేక్షణలోనే క్లీన్ అండ్ గ్రీన్ పుట్టగొడుగులు మాదిరి వెలసిన క్లినిక్లు, ల్యాబ్లకి పిల్లల హాస్పిటల్ కు బ్రేక్ పడింది. ఇక్కడి వైద్యం పిల్లలకు ఆరోగ్యంగా మెరుగుపడుతుందని చెప్పుకోవాలి. అత్యవసర కేసులు కూడా సత్వర పరిష్కారం. నీరసంగా ఉన్న పిల్లలు హాస్పిటల్ కి వెళితే యాక్టివ్ గా ధనం చూడవలసిందే. డాక్టర్ లక్ష్మీనారాయణ స్టార్ కిడ్స్ హాస్పిటల్ వారు పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. చంటి పిల్లల తల్లిదండ్రులు కూడా డాక్టర్ లక్ష్మీనారాయణను పిల్లల వైద్యం పట్ల అభినందిస్తుంటారు. చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర తీసుకొస్తున్నానండి. బాగా చూస్తారండి. నేను హాస్పిటల్స్ కూడా చాలా మంచిదండి. అంటే ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏమున్నా పెద్ద పెద్దగా ట్రీట్మెంట్ చేస్తారండి. బాగా చూస్తారు. అందుకని కంటిన్యూగా చిన్న పాప పెద్ద పాపను కూడా ఇక్కడ తీసుకొస్తానండి. నేను చిన్న పాప కూడా అందుకే ఇక్కడ తీసుకొస్తాను. బాగా చూస్తారండి. చెల్లంపూడి అండి. చెల్లంపూడి నాకు ఇద్దరు బేబీస్ అండి. పెద్ద పాప పుట్టిన దగ్గర నుంచి అయితే తీసుకొస్తానండి. ఇప్పుడు పెద్ద పాపకి 3 years వచ్చాయండి. చిన్న పాపకి ఇప్పుడు 10th month వచ్చిందండి. చిన్న పాపను కూడా ఇక్కడికి తీసుకొస్తానండి. ఈయన బాగా చూస్తారండి. అంటే హస్తవాసం మంచిదండి. అలాగే మెడిసిన్ కూడా మంచి మెడిసిన్ ఇస్తారండి. సో బాగా రీచ్ చేస్తారండి. అప్పుడండి సాల్వీ హాస్పిటల్. సో ఇక్కడ ట్రీట్ చేయడం బాగా ట్రీట్ చేస్తారండి. పిల్లలు హ్యాండిల్ చేసే విధానం కూడా బాగా చేస్తారు. సో సర్వీస్ కూడా బాగుంటుందండి వీళ్ళు. నా పేరు సంతోష్ అండి. డిగ్రీ వస్తుంది. ట్రీట్మెంట్ అది బాగా చూస్తారని దేవుని డాక్టర్ గారు బాగా చూస్తారని, పిల్లలు బాగా హెల్తీగా ఉంటారని తీసుకురావడం జరుగుతుంది. దానికోసమే హెల్తీగా ట్రీట్మెంట్ ఇవ్వడం, ట్యాబ్లెట్స్ అరకులు బాగా అవ్వడం, చూడడం కూడా బాగా చూస్తారని దానికోసం పనిమానంగా రావడం జరుగుతుందని జ్ఞానం అది జ్ఞానానికి దిగులు రావడం ప్రతి నెల జరుగుతుంది. దానికోసం ట్రీట్మెంట్ అవి బాగా చూస్తారని దేవుని డాక్టర్ గారు. దానికోసం హెల్తీగా ఉంటుందని కుర్రడు కూడా. దానికోసం పనిమానంగా రావడం ప్రతి నెల కూడా బాగా చూస్తారని దేవుని డాక్టర్ గట్టిగా మాది సామర్లకోట పార్టీ కార్యాలయంలో పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు పుట్టినరోజు వేడుకలు.
సామర్లకోట రైతు భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గురువారం ప్రారంభించారు. కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలపై తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఈ ప్రత్యేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎంపీడీఓ హిమా మహేశ్వరి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎలా చూడండి ఓకే సార్. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట మండలంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వేళ బ్లడ్ బ్యాంకు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఈ రోటరీ క్లబ్లోని అధికారులు, ఈ మండల స్థాయికి సంబంధించిన అధికారులందరూ కలిసి మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మండల స్థాయి అధికారులు అభినందించడం, ఎందుకంటే వాళ్ళు కూడా మరి బ్లడ్ ఇవ్వాలి అని ఆలోచన ముందుకొచ్చి మరి కార్యక్రమం నిర్వహించడం చేసినప్పుడు అందరూ కూడా ఎంప్లాయీస్, ఈ మండలం సంబంధించిన ఎంప్లాయీస్ కానీ, ఉపాధ్యాయులు కానీ, ఎంప్లాయీస్ కానీ అందరూ కలిసి కానీ ఈ బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం, శుభపరిణామం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వేళ మనకి ఆరోగ్యానికి పెద్దపీట ఇవ్వచ్చు అవసరం వచ్చింది. వేళ ఆరోగ్యం కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ కూటమి ప్రభుత్వం వేళ సామాన్యునికి వైద్యం అందించాలని ఆలోచనతో ఇంకా ముందుకు స్టెప్స్ చేసి వేళ నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ కూడా నిర్మాణం జరగాలి. సామాన్యులందరికీ కూడా మరి ఇవాళ వైద్యం జరగాలని చెప్పి ఆలోచించడమే కాకుండా ఇవాళ సీఎం గారు ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ట్రీట్మెంట్ చేయకుండా మా దగ్గరకు వచ్చి మేము ఖచ్చితంగా రికమెండ్ చేసి పంపించుంటే ఖచ్చితంగా 50% వాళ్ళు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా చేస్తుంది. ఏదో ఆరోగ్యానికి భయపడడం అవసరం లేదు. ట్రీట్మెంట్ చేయించుకోండి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరూ కూడా మరి భయవేసి కొంతమంది ఆరోగ్యం కూడా నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేయకుండా ఇది రండి, ఇవాళ ప్రభుత్వం ఆదుకుంటుంది. చేత ఇది కూడా ఇంకా భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వారు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా వైద్యాన్ని ఇంకా గ్రామీణ ప్రాంతాలకు అందించడం జరుగుతుంది. మన పెద్దాపురం అయితే, సామర్లకోట అయితే జనరల్ హాస్పిటల్ కూడా మంచి హాస్పిటల్ ఉన్నాయి. ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది. డెలివరీ కేసులు కూడా బాగా జరుగుతున్నాయి. చేత సీమా చెక్కులు కూడా అందరికీ కూడా అందుబాటులోకి వచ్చి బాగా ఇస్తున్నాం. లేదా అందరూ దాన్ని ఉపయోగించుకోవాలి. పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఉన్న ఆధ్యాత్మిక బోధనలు చేసే ప్రార్థనా మందిరంపై రాజకీయాలు చేయడం దారుణమని జీవీఎంసీ 95వ వార్డులో గల మండుతున్న పాద మినిస్ట్రీస్ చర్చి నిర్వాహకులు ఎన్ అరుణ, ఎన్ థామస్, సిస్టర్ ఎస్తేరా తదితర క్రైస్తవులు ఆవేదన వెల్లబుచ్చారు. గురువారం ఉదయం చర్చి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా మండుతున్న పొద చర్చిలో అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక దినాలలో వందలాది మందికి అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మానవుడిగా ఉద్భవించి తన రక్తంతో మానవుల పాపాలను మాపు చేశారని గుర్తు చేశారు. అలాంటి దేవుడు ప్రార్థనలు చేస్తున్న తమపై తప్పుడు ప్రచారాలు చేస్తూ అధికారులకు ఫిర్యాదులు చేయడం విచారకరమని పేర్కొన్నారు. మండుతున్న పొద చర్చిలో ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ ప్రార్థనలు కొనసాగించామని, గాలులకు చర్చి రేకులు కూలిపోయిన ప్రార్థనలు ఆపలేదని తెలిపారు. తమ ఆవేదనను గుర్తించి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ ప్రైజ్లాడండి. మరి ఈ సమయంలో మరి నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మండుచున్న పొద మినిస్ట్రీస్ ద్వారా ఈ ప్రాంతంలో వారు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా మాకు తెలుసు. మరి నా పేరు ఎస్తేర్ రాణి, మా పాస్టర్ గారి పేరు ఓబద్య. మరి మేము కూడా ఉమెన్స్ ప్రేయర్ ఫెలోషిప్లో నేను ప్రెసిడెంట్గా చేస్తున్నాను.
మరి అరుణ పాశ్రమ్ గారు మరి 4 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి వచ్చి వారి ఈ ప్రాంతంలోని ఈ స్థలం మరి ఈ స్థలంలోనే ఆరాధన జరిగిస్తున్నారు. మరి చక్కగా చాలా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వాళ్ళు చేశారు. మరి చాలా మందికి చల్లని పానీయాలు పంచడం అని ఇటువంటి కార్యాలే కాకుండా గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ ఆరాధనలు కూడా ఇక్కడ ఎంతో మంది ఈ గ్రామంలో మీరు అడగొచ్చు, ఎంతో మందికి మరి వారు క్రిస్మస్ ఆరాధనలు చేసి మరి వారికి భోజనాలు కూడా 600-500 మందికి కూడా వారు భోజనాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మీరు గ్రామంలో అడగొచ్చు. మరి ఈ రోజు మా హైందవులు, మరి ముస్లింలు, క్రైస్తవులు అందరం కలిసి చాలా సంతోషంగా ఉంటున్నాము. మరి పొలిటికల్గా మరి ఏ విషయంలో మరి ఏమవుతుందో మాకు తెలియదు, కానీ మేమైతే నైబర్స్గా బాగున్నాము. మరి కొంతమంది సహోదరులు మమ్మల్ని అర్థం చేసుకోవడంలో మరి ఏమవుతుందో మాకు తెలియట్లేదు, కానీ మరి ఇది మందిరం కాదు, ఇది గృహం అని వారు చెప్తా ఉన్నారు. లేదండి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా నేను వారి కార్యక్రమాలకు వస్తున్నాను, వెళ్తున్నాము. మరి మా పాస్టర్ గారు వస్తున్నారు, వెళ్తున్నారు. మరి మా యొక్క విమెన్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరపు కూడా మాకు ఇక్కడ మరి ప్రేయర్ ఫెలోషిప్ అయిన 4 రోజులకి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ కూడా అయ్యింది. మొత్తం అన్నీ కాలిపోయాయి. అవన్నీ కూడా వారు బాగు చేసుకొని ఇలాగ ఉన్నప్పుడు కూడా వారు ఆరాధన చేసుకుంటా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకొని మీడియా వారు, మరి అధికారులు, నాయకులు మరి మమ్మల్ని అర్థం చేసుకొని, మరి గ్రామంలో ఉన్నవారు, మరి అలాగే మీడియా వారు అందరూ కూడా అర్థం చేసుకొని మరి మాకు అందరికీ సహకరించవలసిందిగా ప్రేమతో కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలండి. మరి రేపటి దినం గుడ్ ఫ్రైడే అనగా సర్వ పాపం ప్రజలందరూ కూడా పాప పరిహారార్థమై యేసు ప్రభు వారు రక్తం చెందించి తన యొక్క ప్రాణాన్ని సైతం ధారపోసి పాపాల నుంచి విముక్తినివ్వడానికి ప్రజలందరూ కూడా ఆయన 2025 సంవత్సరముల క్రితం భూమి మీదకి రావడం జరిగింది. మరి 33.5 సంవత్సరాలు కూడా ఆయన భూమి మీద ఒక మనుషుని వలె బ్రతికి, ఆయన మనుషుని వలె కష్ట నష్టములు అనుభవించి, ఎన్ని శోధనలు వచ్చినా, టెంప్టేషన్స్ వచ్చినా వాటన్నిటిని కూడా జయించి, పాపం అనేది పుట్టుకలో కానీ, ఆయన జన్మలో కానీ, ఆయన నడకలో కానీ, క్రియలో కానీ ఎరగకుండా, ముట్టకుండా బ్రతికి మరలా సర్వ పాప ప్రజల కొరకు మరి సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం అన్నట్లుగా మరి రక్తం అనేది చిందించాలన్న ఆలోచనతో సిలువనెక్కి ఆ యొక్క పంచగాయముల ద్వారా రక్తముని కార్చి ప్రతి ప్రజలకు పాప విముక్తిని కలుగు చేసి మరలా 3వ రోజు పునరుత్థానుడైన రోజండి. మరి రేపటి దినం గుడ్ ఫ్రైడే సందర్భముగా మేము గడిచిన గత 4 సంవత్సరముల నుంచి కూడా ఈ పురుషోత్తపురం ప్రాంతములో మరి సిలువ ఆ త్యాగముని గురించిన ఒక కథా రూపంలో, ఒక స్టోరీ రూపంలో లేదా నాటక రూపంలోని వీధిలో కూడా తిరుగుతూ ప్రదర్శిస్తున్నాము. అలాగే ప్రతి గుడ్ ఫ్రైడే రోజు మా మందిరంలో కూడా మేము ప్రదర్శించడం జరుగుతుందండి. మరి రేపటి దినం కూడా ఇక్కడ ప్రదర్శన ఉంటుంది. యేసు ప్రభు వారి యొక్క రక్తం, సిలువలో రక్తం ఎలా కార్చారు, ఎన్ని దెబ్బలు పొందుకున్నారు అన్న దానికోసమే మాట్లాడడం కూడా జరుగుతుందండి. మరి ప్రతి ఒక్కరిని కూడా ఈ మందిరముకి ప్రార్థన కొరకే ఆహ్వానిస్తున్నాం. ప్రేమతో ప్రతి ఒక్కరు రావాలని కూడా మేము ఆహ్వానిస్తున్నామండి. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒత్తిడి మేరకు వైసీపీ నాయకులపై కేసులు బనాయిస్తున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. గురువారం వైసీపీ నాయకులను పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మాకరవరపాలెం మండలం చామంతిపురం సర్పంచ్ బొడ్డు గోవిందుపై కేసు నమోదు చేశారన్నారు. ఈ నెల 12వ తేదీన గ్రామంలో పరదేశమ్మ పండుగ నిర్వహణ కోసం సర్పంచ్ పోలీసులకు అనుమతులు కోరగా అనుమతులు ఇచ్చారు. ఈ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమంలో బొడ్డు గోవిందు డాన్స్ వేశారనే ఉద్దేశంతో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అసభ్యకరంగా డాన్స్ వేయకపోయినా వేశారనే ఉద్దేశంతో కేసు నమోదు చేయడం ఏమిటి? సర్పంచ్ ఎక్కడా కూడా అసభ్యకరంగా డాన్స్ వేయలేదన్నారు. కేవలం సోషల్ మీడియా ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. వైసీపీ నాయకులను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో స్పీకర్ ఒత్తిడితో కేసులు నమోదు చేస్తున్నారన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు డాన్సులు వేస్తే తప్పు లేదని, మా పార్టీ నాయకులు డాన్సులు వేస్తే పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసులు నమోదు చేస్తారన్నారు ఆరోపించారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒత్తిడి మేరకు కూడా మా పార్టీ నాయకులు ఇద్దరిపై కేసులు భరించిన సంగతి చూసాం. దాని సందర్భంగా ఈరోజు సీఐ గారిని ఆ కేసులు ఎత్తివేయాలని చెప్పి మరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మొదటగా మాగవరపాలెం మండలంలో చామంతపురం గ్రామానికి సంబంధించి మా పార్టీ సంబంధించి లీడరు
అక్కడ సర్పంచ్ బొడ్డు గోవింద్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేయడం జరిగింది. ఏంటంటే ఆ రోజు 12వ తారీఖుని పద్దేశం పండుగ సందర్భంగా ఆ గ్రామంలో 12 ఏప్రిల్ సందర్భంగా ఒక మన రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో పరదేశం పండుగ ఉంది, దానికి డ్యాన్స్ చేసుకోవడానికి నిర్వహించడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి డిఎస్పీ గారిని సిఐ గారిని అడిగితే వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి ఏదైతే 12వ తారీఖుని మరి ప్రోగ్రాం చేశారో ఆ ప్రోగ్రాంలో మా పార్టీ సర్పంచ్ సంబంధించిన మరి గోవిందు ఒక పాటకి డ్యాన్స్ వేసాడని అసభ్యంకరంగా ఉందని చెప్పి మరి అసభ్యకరంగా లేకపోయినప్పటికీ కూడా ఒక పాట వేసాడని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఎప్పుడు కట్టారంటే 12వ తారీఖున జరిగితే 14వ తారీఖున 2 రోజుల తర్వాత ఎవరైతే కంప్లైంట్ కానిస్టేబుల్ ఉన్నారో వి చంటిబాబు కంప్లైంట్ ఇస్తే కట్టారు. ఒకటే చెప్పాలి మీ అందరూ కూడా ఈరోజు నిజంగా ఈ డ్యాన్స్ సంబంధించి పర్మిషన్ ఆల్రెడీ డిఎస్పీ గారు సిఏ గారు కూడా ఇవ్వడం జరిగింది, స్టేజ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అసభ్యకరంగా డ్యాన్సులు కూడా ఎక్కడ కూడా వేయలేదు. ఆ గ్రామంలో ఎవరు కూడా ఇది అసభ్యకరంగా ఉందని చెప్పి ఎవరు కూడా గ్రామం నుంచి కూడా ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కేవలం ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంట, వైరల్ అయిందని చెప్పి కేవలం సోషల్ మీడియా ఆధారంగా మరి ఎవరైతే మరి చంటిబాబు గారి పేరున కానిస్టేబుల్ ఉన్నారో ఆయన పేరున మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ రోజు ఆ ప్రోగ్రాం జరిగేటప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో చంటిబాబు అనే కానిస్టేబుల్ కానీ 3 కానిస్టేబుల్ ఆ ప్రోగ్రాం దగ్గరే ఉన్నారండి డ్యాన్స్ చేసేటప్పుడు. మరి ఎందుకు ఆ రోజు అదే పోలీసులు ఎందుకు ఆపలేదని చెప్పి అడుగుతా. అంటే కేవలం మీరు పర్మిషన్ ఇవ్వడం, మరి డ్యాన్స్కే పర్మిషన్ ఇచ్చారు, మరి డ్యాన్స్లో డ్యాన్స్లు వేస్తుంటే దాని మీద మళ్ళీ ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకుడి మీద మరి 2 రోజుల తర్వాత కేసులు కట్టడం సంగతి మొదటగా చెప్తున్నాను. అలాగే రెండోది మరి నూకాలమ్మ జాతర అని చెప్పి మరి గురంద్రపాలెం నర్సీపట్నం రూరల్కి సంబంధించి శానపతి చంద్రబాబు వెంకటరత్న మా సర్పంచ్ మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన కూడా 29వ తారీఖు 3వ నెల మార్చిలో నూకాలమ్మ జాతర సందర్భంగా ఆయన కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. మాకు స్టేజ్ పర్మిషన్ కావాలని చెప్పంటే డిఎస్పీ గారు సిఏ గారు దానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మీద కూడా మరి కేసు పెట్టారు. ఎప్పుడు పెట్టారంటే 29 మార్చిలో 29వ తారీఖు జరిగితే 15/4 నిన్న కాక మొన్న అంటే 17 రోజుల తర్వాత ఆయన మీద కేసు కట్టారు. ఎక్కడ కూడా ఆయన అసభ్యకరంగా డ్యాన్స్లు ఏమి వేయలేదు స్టేజ్ మీద. ఆ గ్రామంలో ఎవరు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కేవలం సోషల్ మీడియా వచ్చిందని చెప్పి 17 రోజుల తర్వాత ఈ అక్రమంగా కేసు కట్టిన సంగతి మీ ద్వారా తెలియపరుస్తాను. స్టేజ్ పర్మిషన్ ఇచ్చారు, అక్కడనే డ్యాన్స్ చేసేటప్పుడు పోలీసులు కూడా ఉన్నారు. ఎవరైతే కే బాబురావు అని ఆయన ఇచ్చారో ఆయనతో పాటు 2-3 కానిస్టేబుల్ కూడా అక్కడే ఉన్నారు. మరి ఎందుకు నిజంగా అసభ్యకరంగా వేస్తే ఎందుకు ఆపలేదు అంటే అక్కడ ఏ విధమైన అసభ్యకరంగా అక్కడ ఎవరు వేయలేదు కాబట్టి మరి ఏదైనా మరి ఒత్తిడి మేరకు ఈరోజు ఆయన మీద కేసులు కట్టడం జరిగింది. మొన్న చూస్తే నిన్నగాక మొన్న ఆ సర్పంచ్ని పిలిపించి 1 గంట నుంచి సాయంత్రం కూడా కూర్చోబెట్టారు. అంటే కేవలం ఇది ఉద్దేశపూర్వకంగా ఏదోలాగా ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి అయ్యన్న పాత్రుడు ఒత్తిడి మేరకు ఈ విధమైన కార్యక్రమం చేస్తారు. ఒకటే అడుగుతున్నా ఈరోజు అయ్యన్న పాత్రుడిని కానీ ఈరోజు ప్రజలు కూడా చెప్పాలి. ఇదే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరి నర్సీపట్నంలో రోడ్ల మీద బహిరంగ డ్యాన్స్ వేయలేదని చెప్పుడుతా. అప్పుడు ఏం కేసులు ఎవరో పెట్టలేదే, కేసులు లేవే, మరి ఆయన డ్యాన్సులు వేయొచ్చు. మరి గ్రామాల్లో గ్రామదేవత సందర్భంగా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కొత్తపేట గ్రామ శివారు ప్రాంతంలో పులి ఉందన్న సమాచారంతో గ్రామస్తులు భయాందోళన. నెల్లూరులో ఏసీ బస్ షెల్టర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆత్మకూరులో విద్యుత్ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.